ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ పరిపాలన చూసాం. వైఎస్ఆర్ పార్టీ కాపు కులస్తులకి వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రపడిందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కారణం ఏంటంటే ఏనాటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి కాపులు డిమాండ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి కాపులకి కనీసం 5% రిజర్వేషన్స్ కూడా విద్యా ఉద్యోగాల్లో కలగజేయకుండా వారి నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే కాపు సంక్షేమ శాఖ కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా కోర్టులో కూడా గవర్నమెంట్ యొక్క వాదనలు చూస్తూ ఉంటే వారు కాపులకి ఏ పరిస్థితుల్లోనూ కూడా రిజర్వేషన్ సౌకర్యం కలగజేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడుతున్నట్టుగా కనపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో కూడా రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీని నెగ్గించడానికి ఏమాత్రం కూడా కాపు సంక్షేమ సేన అంగీకరించలేదు. ఏమైనా సరే వాళ్ళని ఓడించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని నెగ్గించగలిగితేనే, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితేనే ఈ రిజర్వేషన్ అంశం ఒక కొలిక్కి వచ్చి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వంలో ఈ రాబట్టుకునే అవకాశాలు ఏర్పడతాయనేటువంటిది ఈవేళ కనపడుతున్న విషయం. కాబట్టి ఈవేళ కాపు సంక్షేమ సేన ఏం పిలిపిస్తుందంటే, కాపు సంక్షేమ సేనలో ఉండేటువంటి ఓటర్ మహాశైలు అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీని కూడా కలుపుకుని, వీరందరూ కూడా కలుపుకుని ఈ కూటమి యొక్క విజయానికి మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పేసి ఆ విధంగా ఆ ప్రభుత్వాన్ని రాబట్టుకోవడం ద్వారా కాపుల యొక్క సంక్షేమం, కాపుల యొక్క రిజర్వేషన్స్కి ముగింపు పథకాలని చెప్పేసి మీ అందరిలో కూడా ప్రత్యేకించి కాపు సంక్షేమ సేన కోరుకుంటుంది. కాబట్టి కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా ఈ వారం రోజులు కష్టపడి వాళ్ళని నెగ్గించడానికి, అంటే ముఖ్యంగా జనసేన పోటీ పెడుతున్నటువంటి 21 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మాత్రం నెగ్గించడానికి గట్టి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాపు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.